హలో గైస్, నేను మీ శ్రీమంతుడు. హౌ ఐ చేంజ్డ్ ఫ్రమ్ కాగ్నిజెంట్ టు డెలాయిట్. నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వచ్చేసి AWS అని చెప్తా. ఈ AWS బుక్ ఆల్మోస్ట్ ఒక పెద్ద యుద్ధమే జరిగిందనమాట. 6 to 8 months పట్టింది. అది డెలాయిట్కి ఎలా వెళ్ళని చెప్తాను. మా మామ్ డాడ్ కూడా అంతగా ఏం ప్రెషర్ చేయలేదు, ఏంటి జాబ్ రావట్లేదు, ఎప్పుడు జాయిన్ అవుతావు, అసలు ఎప్పుడు ఏ రోజు కూడా ఫిల్టర్ అవుట్ చేసుకొని రాసుకొని చెప్పాలి. పెద్ద టూల్ ఏంటంటే ఐప్యాడ్. ఒక బెస్ట్ సజెషన్ ఉంది, ఫస్ట్ చదువుకోండి. నిజం చెప్తున్నా, ఫస్ట్ చదువుకున్న తర్వాతే. కానీ బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్ ఏంటంటే అమ్మాయిలు. నో గర్ల్ ఆర్ బాయ్ ఈజ్ వర్త్ సాక్రిఫైసింగ్ యువర్ కెరియర్ గ్రోత్ యాక్చువల్లీ. వీటి జోలికి పోకండి, అవన్నీ డిస్ట్రాక్షన్స్. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాత్రమే చెప్పాను. హలో గైస్, నేను మీ శ్రీమంతుడు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రీసెంట్గా నేను ఒక రీల్ పోస్ట్ చేశాను, లైక్ కాగ్నిజెంట్ నుంచి డెలాయిట్కి ఎలా షిఫ్ట్ అయ్యానని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకుంటా. సో నేను చదివింది బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ద IT ఫీల్డ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. సో నా CGPA వచ్చేసి నా బీటెక్లో ఆల్ టుగెదర్ 8 సెమిస్టర్స్ వచ్చేసి 9.3 CGPA. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే నా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా స్ట్రాంగ్. ఐఎమ్ స్ట్రాంగ్లీ ప్రొఫిషియంట్ ఇన్ పైథాన్ కోడింగ్, PySpark, AWS, SQL, డేటాబ్రిక్స్ అండ్ GenAI. సో కాలేజ్లో ఉన్నప్పుడు నేను ఎస్పెషల్లీ దేంట్లో ప్రొఫిషియంట్ అంటే AWS, SQL అండ్ కోడింగ్, పైథాన్ కోడింగ్. కానీ ఎవరైతే IT ఫీల్డ్లో రావాలనుకుంటున్నారో అన్ని స్కిల్స్ అక్కర్లేదు. సో టు బి ఫ్రాంక్లీ జస్ట్ ఒక పైథాన్ అండ్ PySpark, బేసిక్ C కోడింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు C కూడా ఎవరు అడగట్లేదు, జస్ట్ పైథాన్ కోడింగ్ అడుగుతున్నారు. అండ్ SQL అండ్ ఒక గ్లోబల్ సర్టిఫికేషన్, Azure, AWS ఆర్ గూగుల్, ఏదన్నా కూడా దట్స్ ఇన్నఫ్. అసలు చాలా ఎక్కువ అది. AWS అంటే ఒక గ్లోబల్ సర్టిఫికేషన్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారంటే ఒక స్కిల్లో ఏదన్నా వీళ్ళు అప్స్కేల్ అయ్యి ఉంటారు. ఒరిజినల్ సర్టిఫికేషన్, గ్లోబల్ సర్టిఫికేషన్ అనేది వీళ్ళ చేతిలో, వీళ్ళ రెజ్యూమ్లో యాడ్ అయ్యి ఉంటుందని చెప్పి చాలా కంపెనీస్, చాలా కాదు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది కంపెనీస్ అన్నీ అడుగుతున్నారు. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాగ్నిజెంట్ జాబ్ నా ప్లేస్మెంట్స్లో వచ్చింది, నా కాలేజ్ ప్లేస్మెంట్స్లో. ఆ ప్లేస్మెంట్స్లో ఎలా వచ్చిందని మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాగ్నిజెంట్ ప్రతి కాలేజ్కి డ్రైవ్కి వస్తుంది, ఆల్మోస్ట్ పెద్ద కాలేజెస్ కన్నీ డ్రైవ్కి వస్తాయి. సో దాంట్లో టైప్స్ ఉంటాయి అన్నమాట. CTS, జెన్సీ, ఎలివేట్, జెన్సీ నెక్స్ట్, జెన్సీ ప్రో అని చెప్పి చాలా టైప్స్ ఉంటాయి. సో నేను సెలెక్ట్ అయింది జెన్సీ ప్రోకి. సో జెన్సీ ప్రోకి వాళ్ళు అడిగింది AWS సర్టిఫికేషన్, ఖచ్చితంగా ఒక గ్లోబల్ సర్టిఫికేషన్ ఉండాలని అడిగారు. సో దట్స్ వై నేను AWS క్లౌడ్ ప్రాక్టీషనర్ అండ్ AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ రెండు ఒకేసారి ప్రిపేర్ అయిపోయాను. సో ఆ ప్రిపేర్ అయిన ఎన్ని మంత్స్ అంటే ఆల్మోస్ట్ 7 months ప్రిపేర్ అయ్యాను. నా ఇంటర్వ్యూ కాగ్నిజెంట్ కంపెనీ ఆల్మోస్ట్ ఒక 6 months పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చింది. 6 months, ఆల్మోస్ట్ 6 months అసలు టార్చర్ చూపించారు అప్పుడు. అంటే స్క్రీనింగ్ రౌండ్ నాకు జరిగిన ఆల్ టుగెదర్ రౌండ్స్ ఏంటంటే 4 to 5 rounds అనమాట. ఫస్ట్ స్క్రీనింగ్ రౌండ్, దాని తర్వాత రెజ్యూమ్ సెలెక్షన్, దాని తర్వాత ఒక కోడింగ్ అండ్ రిటన్ టెస్ట్. కోడింగ్ గురించి నేను మాట్లాడతా, అసలు ఎట్లా ఉంటుందో ప్రొసీజర్. దాని తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ ఒకటి జరిగింది. అంతే నాకు తెలిసి. దట్స్ ఇట్. 4 rounds జరిగినాయి. ఆ 4 rounds తర్వాత ఇంకా డైరెక్ట్గా ఆఫర్ లెటర్ పంపించేశారు. దట్స్ వై, బికాజ్ HR రౌండ్ లేదు దాంట్లో. స్క్రీనింగ్ రౌండ్ గురించి చెప్పుకుంటే లైక్ ఇది కోడింగ్ రౌండ్ అండ్ అసెస్మెంట్ రౌండ్లో నాకు MCQs క్వశ్చన్స్ ఐ థింక్ ఒక 15 to 30 questions ఏదో ఉన్నాయి. దాని తర్వాత SQL క్వశ్చన్స్ ఒక 3 questions ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో జావా క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. జావా క్వశ్చన్స్లో నేను ఒక్కటి కూడా సాల్వ్ చేయలేదు, ఒక్కట్లో హాఫ్ సాల్వ్ చేశాను. టెస్ట్ కేసెస్ ఒక హాఫ్ టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అయ్యాయి అంతే. MCQs ఐ థింక్ 80 to 90% ఆఫ్ ది అన్నీ పాస్ అయిపోయారు. అండ్ SQLలో వచ్చేపాటికి SQLలో ఆల్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసేసాను. సో ద థింగ్ ఈజ్ SQLs అన్నీ సాల్వ్ చేసి, జావా క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసి, MCQs అన్నీ కరెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఆ రౌండ్లో సెలెక్ట్ అవ్వలేదు. సో
ద థింగ్ ఈజ్ మీరు ఎంత హానెస్ట్‌గా రాస్తే అంటే మీకెంత తెలిసిందో అన్ అంత మాత్రమే రాస్తే సమ్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట దాంట్లో. లైక్ వాళ్ళు యూజ్ చేసే కొన్ని ఏఐ టెక్నాలజీస్ ఉంటాయి. సో, హూ ఈజ్ లెజిట్ అండ్ హూ ఈజ్ నాట్ లెజిట్ అని చెప్పి. సో, ఆ బేసిస్ మీద వాళ్ళు ఫిల్టర్ చేస్తారు. అండ్ నా బిగ్గెస్ట్ స్ట్రెంత్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ అని చెప్తా. సో, ఏడబ్ల్యూఎస్ నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఒక 8 months ప్రిపేర్ అయ్యాను. బుక్ చూపిస్తాను మీకు, 1 minute ఆగండి. ఇదిగోండి, ఇదే ఆ బుక్. ఇది ఏడబ్ల్యూఎస్ బుక్. సో, ఈ ఏడబ్ల్యూఎస్ బుక్ ఆల్మోస్ట్ ఒక 2000 pages ఉంటాయి. ఆల్ టుగెదర్ ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ఏడబ్ల్యూఎస్ అండ్ ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీర్, ఈ 3 కలిపి ఈ బుక్లో ఉంటాయి. ఈ బుక్ ఎస్పెషల్లీ మొత్తం పీడిఎఫ్స్ నేనే మొత్తం కంబైన్ చేసుకొని ప్రతి ఒక్క కాన్సెప్ట్, ఈ పీడిఎఫ్ కూడా నా దగ్గర ఉంది. ఐ థింక్ ఎవరైనా కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా పెడతాను. సో, ఎస్పెషల్లీ ఆ బుక్ వల్లే నాకు ఈరోజు కాగ్నిజెంట్లో జాబ్ వచ్చింది, నా ఫస్ట్ ఆపర్చునిటీ. సో, నాకు అంత టైం దొరకడం వల్లే నాకు ఆ జాబ్ అనేది వచ్చింది. నాకు ఆల్మోస్ట్ 1.5 hour తీసుకున్నారు ఇంటర్వ్యూలో. ప్రతి ఒక్కటి యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అడిగాడు. యాప్టిట్యూడ్ నేను ఒక్కటంటే ఒకటి కూడా ఆన్సర్ చేయలేదు. హానెస్ట్గా చెప్పేసా, నాకు అసలు యాప్టిట్యూడ్ రాదు. అది అసలు ఐ థింక్ దట్ ఈస్ పాయింట్లెస్. నాకు అది ఎందుకు ఆ కాన్సెప్ట్ నచ్చదని ఫ్రాంక్గా చెప్పేశాను. హీ అండర్స్టూడ్ వాట్ ఐ సెడ్. దాని తర్వాత ఏడబ్ల్యూఎస్ఏ 1.5 hour అడిగాడు. ప్రతి ఒక్కటి ల్యాబ్స్ చేసి చూపించమని చెప్పి స్క్రీన్ షేర్ చేసి 1.5 hour అడిగిన తర్వాత హీ గాట్ ఇంప్రెస్డ్. అప్పుడు తెలియలే నాకు. బట్ ద థింగ్ ఈజ్, నేను హార్డ్ వర్క్ చేశాను, చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశాను ఈ ఎగ్జామ్ కోసం. ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అండ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్రాక్టీషనర్ రెండు నేను ఆన్లైన్లో అయితే రాయలేదు, రెండు నేను ఆఫ్లైన్ వెళ్ళే రాశాను. సో, ఈ 2 certifications ఉండడం వల్ల నా రెజ్యూమ్లో చాలా వెయిట్ యాడ్ అయ్యింది. సో, స్టూడెంట్స్ అందరికీ నా సజెషన్ ఏంటంటే, నా తరపు నుండి ఫస్ట్ చదువుకోండి. నిజం చెప్తున్నా, ఫస్ట్ చదువుకున్న తర్వాతే ప్లేస్మెంట్ వచ్చిన తర్వాతే ఏదన్నా చేసుకోండి. బీటెక్లో ఉన్నప్పుడు బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్ ఏంటంటే, నా ఒపీనియన్ ప్రకారం, ఇది నా పర్సనల్ అంతే, సిగరెట్ కాదు, మందు కాదు, దట్ మే బీ డిస్ట్రాక్షన్. కానీ బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్ ఏంటంటే అమ్మాయిలు. సో, మీ లవ్ లైఫ్ అయినా కావచ్చు, ఆర్ ఎల్స్ ఒక అమ్మాయి అయినా కావచ్చు, అది చాలా పెద్ద డిస్ట్రాక్షన్ బీటెక్లో ఉన్నప్పుడు. నేను చెప్తున్నా కదా, మీకు ఎప్పుడైతే ప్లేస్మెంట్ వచ్చిందో తర్వాత మీ ఇష్టం, కానీ ప్లేస్మెంట్ వచ్చినంత వరకు నా సజెషన్ ఏంటంటే అమ్మాయిలు దూరంగా ఉండండి ఖచ్చితంగా. ఎందుకంటే నేను చాలామందిని చూసాను నా కాలేజ్లో, మా ఫ్రెండ్స్ వేరే కాలేజ్లో చాలామందిని చూస్తున్నా, వాళ్ళ కెరియర్ నాశనం అయిపోయాయి జస్ట్ బికాజ్ ఆఫ్ ఒక లవ్ లైఫ్ వల్ల. సో, నేనేం చెప్తానంటే, ఒక ప్లేస్మెంట్ అనే చెరువులో దిగాక మీరు ఏదో ఒక చేప పట్టి రావాల్సిందే ఖచ్చితంగా. నేను ఇది కడతాను, ఏదో కంపెనీ, మీరు సాఫ్ట్వేర్, నేను ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాను, కార్పొరేట్ లైఫ్లో ఎవరైనా సరే ఏదో ఒక కంపెనీలో దూరిపోండి. అలాగే ప్లేస్మెంట్ అనే ఒక చెరువులో దిగిన తర్వాత ఏదో ఒక చేప పెట్టేయండి, ఏదో ఒక కంపెనీ, చిన్న కంపెనీ అయినా తీసుకొని ఆఫర్ లెటర్ తీసుకొని జాయిన్ అయిపోండి. అంటిల్ అన్లెస్ ఇప్పుడు చేప పట్టిన తర్వాత, అంటే జాబ్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా లైఫ్ మీ ఇష్టము. ఇంకా బయటకు వచ్చేసి ఒడ్డున వచ్చేసి ఇంకా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. చేప పులుసు చేసుకొని తింటారో లేకపోతే ఫ్రై చేసుకొని తింటారో మీ ఇష్టం అది. కానీ చేప పట్టడం మాత్రం పక్కా అది ఇంపార్టెంట్. చేపలు పట్టే ప్రాసెస్లో పీతలు, నత్తలు వీటి జోలికి పోకండి, అవన్నీ డిస్ట్రాక్షన్స్. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాత్రమే చెప్పాను. మీకు చేపలు కావాలంటే చేపలే దొరుకుతాయి, పీతలు కావాలంటే పీతలే దొరుకుతాయి, అది చెరువులోనే ఉంటాయి. సో, కాలేజ్ అనే ఒక పెద్ద సముద్రంలో మీకు ఏం కావాలన్నా దొరుకుతాయి. నా సజెషన్ ఏంటంటే, ప్లేస్మెంట్ వచ్చే వరకు మీరు అమ్మాయిలకి దూరంగా ఉండండి. ఎస్పెషల్లీ నేను అబ్బాయిలకి మాత్రమే చెప్తున్నా, అమ్మాయిలకి కూడా ఇదే సజెషన్ ఇస్తాను. ఒకవేళ మీకు ప్లేస్మెంట్ కావాలంటే అమ్మాయిలకు కూడా ఇదే సజెషన్. మీరు అబ్బాయిలకు దూరంగా ఉండండి, మీరు అమ్మాయిలకు దూరంగా ఉండండి. వై? బికాజ్ ఆఫ్ నో గర్ల్ ఆర్ బాయ్ ఈజ్ వర్త్ సాక్రిఫైజింగ్ యువర్ కెరియర్ గ్రోత్. యాక్చువల్లీ ఒకటే మాట అండి, నేను చెప్తున్నా, దిస్ ఈజ్ ద బెస్ట్ సజెషన్. సో, అందరూ జాబ్ రావడానికి ఏం చేయాలో చెప్తారు, కానీ నేను ఏం చేయకూడదో చెప్తా. సో, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాలేజ్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వాల్సిందే. మీరు ఏదన్నా అనుకోండి, ఇదే నిజం. అమ్మాయిలకి నేను ఆపోజిట్గా మాట్లాడుతున్నా ఏమనుకోకండి. దిస్ ఈజ్ ఓన్లీ సజెషన్ ఫర్ ది బాయ్స్. ఎందుకంటే గర్ల్స్కి ప్లేస్మెంట్ వచ్చినా రాకపోయినా దే డోంట్ హ్యావ్ ప్రెషర్, వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. మన తెలుగు స్టేట్స్లో అయితే 99% ఆఫ్ ది గర్ల్స్ ఇదే ఫాలో అవుతారు. వాళ్ళకి జాబ్ వచ్చినా రాకపోయినా దట్ డజంట్ మ్యాటర్ అంటిల్ అన్లెస్ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి. సో, మ్యాక్సిమమ్ ఆఫ్ దిస్ సైడ్ మన బాయ్సే ఎప్పుడు సెటిల్ అవ్వాలని ఉంటుంది, ఎందుకంటే ప్రెషర్ అలా ఉంటుంది బాయ్స్కి. సో, దట్స్ వై ఈ సజెషన్ మీకు ఇస్తుంది.
సో ప్లేస్మెంట్ రావడానికే 6 to 8 months పట్టింది. దాని తర్వాత ఆఫర్ లెటర్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ ఒక పెద్ద యుద్ధమే జరిగిందనమాట. మా మామ్ డాడ్ కూడా అంతగా ఏం ప్రెషర్ చేయలేదు, ఏంటి జాబ్ రావట్లేదు, ఎప్పుడు జాయిన్ అవుతావు, అసలు ఎప్పుడు ఏ రోజు కూడా అడగలేదు. సో ఎప్పుడైతే జాయిన్ అయ్యానో, ఎప్పుడైతే ఆఫర్ లెటర్ వచ్చిందో అప్పుడే వెళ్ళిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెప్టెంబర్లో వచ్చింది, అది క్యాన్సిల్ చేశారు. అక్టోబర్లో వచ్చింది, అది క్యాన్సిల్ చేశారు. దాని తర్వాత December 13, 2023 వచ్చింది. అప్పుడు జాయిన్ అయ్యా హైదరాబాద్కి వచ్చి. సో అది జాయిన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ 3 monthsలో ట్రైనింగ్ అయిపోయింది, ఇంటర్వ్యూస్ తీసుకున్నారు, ప్రతి ఒక్క ప్రాసెస్ కూడా జరిగిపోయింది. సో ప్రాజెక్ట్ ట్రైనింగ్ అండ్ ఆల్సో ప్రాజెక్ట్ ప్లేస్మెంట్స్ అంటే ప్రాజెక్ట్లో వెళ్ళడానికి కూడా సపరేట్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అక్కడ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సో ఆ 3 months తర్వాత నాకైతే ఒక ప్రాజెక్ట్ దొరికింది, సపోర్ట్ ప్లస్ డెవలపర్ ప్రాజెక్ట్ అనమాట. ఈ సపోర్ట్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ఏంటంటే చాలా వర్క్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ షిఫ్ట్ టైమింగ్స్ ఉంటాయి, అండ్ ఆల్సో షిఫ్ట్ టైమింగ్స్ తర్వాత కూడా ఏం చేయాలంటే వాళ్ళకి అడిషనల్ సపోర్ట్ ఇవ్వాలి, డెవలపర్స్కి సీనియర్స్కి చాలా సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ద థింగ్ ఈజ్ నేనేం అడిగానంటే ఒక 2 months చేసా, 2 or 3 months చేసిన తర్వాత నాకు ఇమ్మీడియట్గా నాకు ఇంకా డెవలపర్ కావాలి, నేను సపోర్ట్ చేయాలని చెప్తే నా ప్రాజెక్ట్ మేనేజర్ చాలా మంచోరు, అంటే రిపోర్టింగ్ మేనేజర్ అండ్ ఆల్సో అప్పర్ మేనేజ్మెంట్ ప్రతి ఒక్కళ్ళు చాలా మంచోరు. సో దట్స్ వై వాళ్ళు అర్థం చేసుకొని వాట్ దే డన్ ఈజ్ డెవలపర్ ప్రాజెక్ట్లో వేశారు. సో ప్యాచప్ అవ్వడానికి విత్ ద టీమ్ అండ్ ఆల్సో వర్క్తో ప్యాచప్ అవ్వడానికి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, చాలా అప్లికేషన్స్ ఉంటాయి, చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి అండ్ చాలా టెక్నాలజీస్ ఉంటాయి. అన్ని టెక్నాలజీస్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది యాజ్ ఎ ఫ్రెషర్గా. ప్రతి ఒక్కటి కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉన్న ప్రతి ఒక్కడికి ఏం రాదు, స్లోగా నేర్చుకొని విత్ ద కోఆర్డినేషన్ ఆఫ్ ద టీమ్ ప్రతి ఒక్కడు ముందుకెళ్తూ ఉంటాడు. సో దట్స్ నాట్ ఎ థింగ్ టు వరీ అబౌట్. నాకేసైనా టెక్నాలజీస్ ఏంటంటే AWS, డేటాబ్రిక్స్, దాని తర్వాత జెన్ఏఐ అండ్ ఆల్సో మాకు లైసెన్సెస్ ఇచ్చారు అండ్ యాక్సెస్ ఇచ్చారనమాట కోపైలట్ ఏఐకి అండ్ అడ్వాన్స్డ్ ఏఐస్కి మాకు యాక్సెస్ ఇచ్చారు. అండ్ ఆల్సో కొన్ని లెగసీ ప్రాజెక్ట్ అప్లికేషన్స్ ఉంటాయి, డాక్ అని చెప్పి, అండ్ ఆల్సో AWSలో కొన్ని స్ట్రీమింగ్ అప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ అప్లికేషన్స్ మొత్తానికి యాక్సెస్ ఉంది. ఆ ప్రాజెక్ట్ గురించి మనం సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇఫ్ యూ వాంటెడ్ డెఫినెట్లీ. ఇప్పుడు నేను డెలాయిట్కి ఎలా వెళ్ళాలని చెప్తాను. ఏమైందంటే 2024 వరకు నేనేం చూడలేదు, అంటే నథింగ్, లైక్ 2023 December నుంచి 2024 December వరకు 1 year అయిపోయింది కాగ్నిజెంట్లో. అప్పుడు దాకా నేనేం షిఫ్ట్ కోసం ఆలోచించలేదు, ఎందుకంటే ఇక్కడ సెటిల్ అవుదామని చూశాను. సో ఆఫ్టర్ దట్ నాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో నేను ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వలేను అండ్ ఆల్సో ఎక్కువ నేర్చుకోలేని చెప్పి. ఏ కంపెనీలో అయినా కూడా చాలా ఇయర్స్ వరకు నేర్చుకోలేరు అంటిల్ అన్లెస్ వాళ్ళు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ వెళ్ళిన తర్వాత దే కెన్ సెటిల్ దేర్. కానీ చిన్న MNCస్లో, అంటే ఇది పెద్ద MNCనే, బట్ అకార్డింగ్ టు ద కంపెనీ స్టాండర్డ్ అండ్ స్ట్రక్చర్ ఆ కంపెనీస్లో మనం సెటిల్ అవ్వలేము, గ్రోత్ ఉండదు ఎక్కువ. సో అందుకు 2025 January 1st సో నేనేం చేశానంటే, అందరూ January 1st అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటుంటే నేను మాత్రం నా కొత్త రెజ్యూమ్ తయారు చేసుకున్నా. సో ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ నేనే తోపుని ఆ రోజు అందరు ఎంజాయ్ చేస్తుంటే నేను అలా చేశాను చెప్పి, దట్స్ మై పర్సనల్ చాయిస్. నేనేమనుకున్నా అంటే ఈ రోజు నుంచే చేద్దాం, న్యూ ఇయర్ నుంచి January 1st నుండే నేను కొత్త రెజ్యూమ్ క్రియేట్ చేసుకుని నేను జాబ్స్కి మారాలని అనుకున్నా. సో దట్స్ వై నేనేమనుకున్నానంటే రెజ్యూమ్ క్రియేట్ చేసుకొని 1 year నేను ట్రై చేశాను. నేను వెళ్ళిన ఆల్ కంపెనీస్, ఒక 4 companies ఇంటర్వ్యూ ఇచ్చా. ఆ 4 companies కూడా నన్ను రిజెక్ట్ చేశారు టు బి ఫ్రాంక్లీ. సో ఆ 4 companies ఏంటంటే, ఫస్ట్ వన్ ఇస్ Amgen, దాని తర్వాత Accenture వెళ్ళాను, దాని తర్వాత మళ్ళీ Deloitte వెళ్ళాను యాజ్ ఎ జావా డెవలపర్. అక్కడ నన్ను రిజెక్ట్ చేశారు. సో దాని తర్వాత నేను వెళ్ళింది ఐ థింక్ ఒక స్టార్టప్ కంపెనీ, ఐ థింక్ హైదరాబాద్లోనే, వాకిన్కి వెళ్ళాను. అక్కడ ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయాను, కానీ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండడం వల్ల, ఐ థింక్ ఎంత 1.5 year ఉంది, 1.5 year ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నన్ను రిజెక్ట్ చేశారన్నమాట. సో దాని తర్వాత ఎగ్జాక్ట్గా 2026 January అయ్యిందో లేదో అప్పుడు నాకు 2 years అయిపోయింది. 2 years అయిపోయిన తర్వాత నాకు కాల్ వచ్చింది. అప్పుడు కంటిన్యూస్గా అప్లై చేస్తూ ఉంటే ఈ జాబ్ ఎలా వచ్చిందో నాకు తెలిసిన ట్రిక్స్ అన్నీ నేను సపరేట్ వీడియో చేస్తాను, ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను. దానికన్నా ముందు వీడియో ఇక్కడ దాకా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ దిస్ ఈజ్ ఎ న్యూ ఛానల్, ఐ నీడ్ సమ్ ఎంకరేజ్మెంట్, సో దట్స్ వై ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి.
నేను పోస్ట్ చేస్తుంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక హెచ్ఆర్ నాకు కాంటాక్ట్ అయ్యి సో ఇట్లా ఓపెనింగ్ ఉంది ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీర్ రోల్లో అని చెప్తే నేను ఓకే అని యాక్సెప్ట్ చేసి మీరు నమ్ముతారో లేదో వితిన్ 5 days నాకు హోల్ ప్రొసీజర్ అయిపోయిందనమాట. అంటే ఫ్రైడే థర్స్డే వాకిన్ పిలిచారు, ఇంటర్వ్యూ వెళ్ళాను. దాని తర్వాత వేరే టెక్నికల్ రౌండ్ ఉంది ఫ్రైడే రోజు, ఐ థింక్ సో. ఫ్రైడే రోజు టెక్నికల్ రౌండ్ అయిపోయింది. దాని తర్వాత సాటర్డే క్లయింట్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంది, అది అయిపోయింది. దాని తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంది, అది అయిపోయింది. దాని తర్వాత టెలిఫోనిక్ రౌండ్ ఒకటి ఉంది, అది సండే రోజు అయిపోయి వితిన్ 1 day 24 hours నాకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేశాడు. అప్పటిదాకా నాకు ఫుల్ టెన్షన్ అనమాట, వచ్చిద్దో లేదో అని చెప్పి. ఒక 3 to 5 days హోల్ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు ఊపిరి తీసుకున్న, అమ్మయ్య చాలా బాగుంది, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి. సో డెలాయిట్ వచ్చేసిన తర్వాత ఒక షిఫ్ట్ కొట్టాను. ఫైనల్లీ షిఫ్ట్ కొట్టడం చాలా అంటే చాలా హార్డ్. నేను చెప్తున్నా కదా ఎంత కష్టం అంటే, ఫస్ట్ జాబ్ కన్నా ఫస్ట్ షిఫ్ట్ కొట్టడం చాలా చాలా హార్డ్. సో అంత స్ట్రగుల్ అయ్యాక ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత వెంటనే నేను ఇంకా కాగ్నిజెంట్లో రిజైన్ చేశాను. మా మేనేజర్స్, మా అప్పర్ మేనేజ్మెంట్ చాలా మంచివారు కాబట్టి, సో వాట్ ఐ హ్యావ్ డన్ ఈజ్ వాళ్ళ హెల్ప్తో కొంచెం నోటీస్ పీరియడ్ తగ్గించుకొని, వాళ్ళు యాక్చువల్లీ 90 days అన్నా 90 days ఒప్పుకునేవాళ్ళు, 30 days అన్నా ఒప్పుకునేవాళ్ళు. కానీ మా అప్పర్ మేనేజ్మెంట్ అండ్ రిపోర్టింగ్ మేనేజర్ మంచోళ్ళు కాబట్టి వాట్ దే హ్యావ్ డన్ ఈజ్ వాళ్ళు ఒప్పుకొని తొందరగా రిలీజ్ చేశారు. తొందరగా రిలీజ్ చేసిన తర్వాత వితిన్ 10 days రెస్ట్ తీసుకొని డెలాయిట్లో జాయిన్ అయిపోయాను యాజ్ ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీర్. నాకు కంపెనీ అయితే చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఫుడ్ ఎలివెన్సెస్ ఇస్తారు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ఇది ఇప్పుడు మాట్లాడేది కాదు. సింప్లీ ఇక్కడ నాకు ఈ జాబ్ ఎలా వచ్చిందని చెప్తే, కాగ్నిజెంట్ నుంచి డెలాయిట్ దాకా వచ్చాను అని అంటే, ఫస్ట్ థింగ్ ఈ సర్టిఫికేషన్స్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ సర్టిఫికేషన్స్. నేను కాగ్నిజెంట్లో వచ్చాక ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీర్ అసోసియేట్ సర్టిఫికేషన్ ఒకటి, అండ్ డేటాబ్రిక్స్ అసోసియేట్ డేటా ఇంజనీర్ సర్టిఫికేషన్ ఒకటి, అండ్ ఆల్సో డేటాబ్రిక్స్లో ఇంకో సర్టిఫికేషన్ అది గుర్తులేదు, అండ్ ఆల్సో జెన్ఏఐ సర్టిఫికేషన్. ఇవన్నీ గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేశాను. ఇవన్నీ నేర్చుకొని ఇవన్నీ రెజ్యూమ్లో యాడ్ చేసి, ఈ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మీరు రెజ్యూమ్లో యాడ్ చేసి లింక్డ్ఇన్లో అప్డేట్ చేస్తూ ఉంటే, ప్రతి ఒక్కటి రెజ్యూమ్లో కూడా మీ రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ రెజ్యూమ్ ఆల్మోస్ట్ లైక్ ఎలా అంటే, రెజ్యూమ్ ఒక 80 స్కోర్ ఉంటుంది. 80 స్కోర్ అవుట్ ఆఫ్ 1000 ఖచ్చితంగా 800 అబోవ్ ఉండాలి. అది ఎలాగో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒకవేళ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. సో యాజ్ యూజువల్లీ చెప్పినట్టే సర్టిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏడబ్ల్యూఎస్ అండ్ డేటాబ్రిక్స్ ఎందుకంటే డేటా ఇంజనీర్, నేను పర్సనల్గా డేటా ఇంజనీర్ కాబట్టి ఏఐ ఫీల్డ్లో, సో జెన్ఏఐ సర్టిఫికేషన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. జెన్ఏఐఎస్లో ఇప్పుడు చాలా వెయిట్ యాడ్ అయ్యిద్ది. సో మీరు నేర్చుకుని ప్రాజెక్ట్స్ చేస్తే చాలా హెల్ప్ఫుల్ అయ్యిద్ది మీ కెరీర్కి. దాని తర్వాత డేటాబ్రిక్స్, దాని తర్వాత ఏడబ్ల్యూఎస్. సో కోడింగ్ పార్ట్ వస్తే పైథాన్, పైస్పార్క్ అండ్ ఎస్క్యూఎల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా వాళ్ళు మీ ఎబిలిటీని చూస్తారు, అండ్ ఆల్సో మీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది, ఆ కోడింగ్ ఎలా సాల్వ్ చేస్తారు అనేది ఉంటుంది. కోడింగ్ అప్పుడప్పుడు చాలా హార్డ్ ఉంటుంది, సాల్వ్ చేయలేరు కొన్ని. టు బి ఫ్రాంక్లీ నేను డెలాయిట్ ఇంటర్వ్యూ ఎలా జరిగింది నేను సపరేట్ వీడియో చేస్తాను, ఇది కూడా సపరేట్ వీడియో చేస్తాను. అన్నీ చేస్తానని చెప్తున్నా కదా, ఖచ్చితంగా చేస్తాను. మీకు ఏమేమి కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ డెలాయిట్ ఇంటర్వ్యూలో నేను ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేదు, ప్రతి ఒక్క కోడింగ్ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చేయలేదు. బట్ ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ దట్ క్వశ్చన్స్. యాక్చువల్లీ చాలా ఎలా అంటే నేను గ్యాప్ కూడా ఇవ్వలేదు. నేను షార్ట్గా చెప్పేస్తాను. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో నేను గ్యాప్ కూడా ఇవ్వలేదు, కంటిన్యూస్గా మాట్లాడుతూ నేనేం చేశానో కాన్ఫిడెంట్గా నేను వాడికి ఎగ్జిబిట్ చేసుకున్నా ఆల్ మై స్కిల్స్, నేనేం చేశాను, నేను ప్రాజెక్ట్స్ చేశాను. సో నేను నా కాగ్నిజెంట్లో చేసిన ప్రాజెక్ట్స్ కంటే నేను ఎక్స్టర్నల్గా చేసిన ప్రాజెక్ట్స్ చాలా కాన్సన్ట్రేట్ చేసి పెట్టాను. ఎందుకంటే కాగ్నిజెంట్లో లైక్ ఒక కంపెనీలో చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ చెప్పలేరు. నేను టు బి ఫ్రాంక్గా చెప్తున్నా, మీరు ఎక్స్టర్నల్గా యాడ్ చేసి ఏదోటి ఖచ్చితంగా చెప్పాల్సిందే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకవేళ మీకు బాడీ బిల్డింగ్ చేయాలంటే మీరు అన్నీ తినలేరు కదా, ఫ్యాట్స్, కార్బ్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఒకేసారి తినలేరు కదా. సో మీకు ఏదైతే అవసరమో, మీకు ఎంతైతే ప్రోటీన్ కావాలో అంతైతే తింటారు. సో ప్రాజెక్ట్కి ఎంత కావాలో ఆ డెలాయిట్ జేడీ అంటే జాబ్ డిస్క్రిప్షన్లో చూసుకొని ఎంతైతే అవసరమో, ఎంతైతే క్వాంటిటీ మీ ప్రాజెక్ట్లోంచి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి,
మీ ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ నుంచి ఎంత తీసుకోవాలి అది మాత్రమే చూసుకొని, అది మాత్రమే ఫిల్టర్ అవుట్ చేసుకొని రాసుకొని చెప్పాలి. మెయిన్లీ నా పెద్ద టూల్ ఏంటంటే ఐప్యాడ్లో నాకు బుక్స్ ఐ డోంట్ ప్రిఫర్. ఎందుకంటే బుక్స్లో ఆల్మోస్ట్ అన్నీ పాడైపోతూ ఉంటాయి, అది పోతూ ఉంటాయి. సో ఐప్యాడ్లో రాసుకుంటే ఎక్కడికక్కడ సపరేట్ ఫోల్డర్స్లో ఉంటాయి. సో మై బెస్ట్ సజెషన్ ఈజ్ ఒక ఐప్యాడ్ మెయింటైన్ చేయండి. దాంట్లో ప్రతి ఒక్కటి రాసుకోండి. ఎస్క్యూఎల్ అని చెప్పి, పైథాన్, పైస్పార్క్ అని చెప్పి, AWS అని చెప్పి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చెప్పి ప్రతి ఒక్కటి సపరేట్ ఫోల్డర్లో పెట్టుకొని ప్రతి ఒక్కటి ఒక ఆర్డర్లో ఒక్కొక్క మంత్ ఒక్కొక్కటి నేర్చుకొని సర్టిఫికేషన్స్ చేసుకొని, సర్టిఫికేషన్ కూడా గూగుల్ డ్రైవ్స్లో ఉంచుకొని ఎప్పుడన్నా అడిగితే, ఇప్పుడు నాకు HR అడిగారు నీ సర్టిఫికేషన్స్ నాకు మెయిల్ పెట్టాలని చెప్పి, సో నేను పెట్టాను మెయిల్స్. సో ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలన్నమాట. సో యూ హ్యావ్ టు బి వెరీ క్విక్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు వెరీ అజైల్ అనమాట. సో ఇంతే వీడియో. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. ఇంతవరకు చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. వై బికాజ్ ఆఫ్ ఈ టెక్ కంటెంట్ ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఆల్సో వేరియస్ కంటెంట్స్ నా ఇంట్రెస్ట్ ప్రకారం చేద్దాం అనుకుంటున్నా. సో యా, ఐ నీడ్ యువర్ ఎంకరేజ్మెంట్ డెఫినెట్లీ. మీకు ఏమన్నా సపరేట్ వీడియోస్ కావాలన్నా, ఏమన్నా సజెషన్స్ కావాలన్నా, రిఫరల్స్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో నాకు సపరేట్గా పింక్ చేయండి. నేను అన్ని మెసేజెస్ చూస్తాను, అందరికీ రిప్లై ఇస్తాను. యా, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ.